నమస్తే ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘనత జగన్దే. హోంమంత్రి మేకతోటి సుచరిత కితాబు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి వెల్లడి. బీజేపీ ఆరోపణలపై సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ డిమాండ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ఆకాంక్షతో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు నగరం మహానగరంగా విస్తరిస్తుందని, పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నిర్మాణ రంగం కూడా ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేడ్రాయ్ ప్రాపర్టీ షోలో గుంటూరు నగరం చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ వివరాలు తెలిసేలా నిర్మాణ రంగానికి కావాల్సిన ఉత్పత్తులు ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ కార్పొరేషన్కు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. స్థానిక సిద్ధార్థ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ 5వ మెగా ప్రాపర్టీ ఎక్స్పోను శుక్రవారం హోంమంత్రి మేకతోటి సుచరిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం గృహ నిర్మాణాలకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట ప్రదర్శనగా ఏర్పాటు చేయడమేనన్నారు. అన్ని ఉత్పత్తుల రేట్లు చౌకగా ఉన్నాయని, ఇక్కడ కొనుగోలు చేసే ఉత్పత్తులకు సబ్సిడీ సౌకర్యం ఉందన్నారు. ఈ షో విజయవంతం కావాలన్నారు. నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, మద్దాళిగిరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రాపర్టీ షో నిర్వాహకులు పాల్గొన్నారు. మన భవన నిర్మాణ రంగం గత 2 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మళ్ళీ తిరిగి ఈరోజు ఇంత వైభవంగా ఈ కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కలిగింది. ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరికి సొంత ఇంట్లో నివసించాలి అన్నది ఒక కళగా ఉంటుంది. అలాంటి సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలంటే దానికి కావాల్సినటువంటి ఆర్థికంగా మనకు పరిస్థితులు అనుకూలించుకోవడం, మరి దానికి ఈ విధంగా అనేక మంది బిల్డర్స్ వచ్చి వాళ్ళు మనకున్న ఆర్థిక వెసులుబాటును బట్టి మరి నిర్మాణ రంగం ద్వారా మనకు సొంత ఇంటి ఖర్చును నెరవేర్చేటువంటి బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మన సాంప్రదాయంగా ఉండేటువంటి నిర్మాణ కట్టడాలకు బదులుగా వస్తున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకొని మరి తక్కువ ఖర్చుతో ఏ విధంగా వినియోగదారులకు మనం ఇవ్వాలి అనేటువంటి కొత్త ఆలోచనలు చేయాలని కూడా నేను కోరుతాను. ఎందుకంటే మనకు రోజు నిర్మాణ రంగంలో ఐరన్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, అన్నీ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మనకు వినియోగదారులకు అంత మొత్తంలో వెచ్చించి సొంతలు ఏర్పాటు చేసుకోవాలంటే అనేక కష్టాలకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ సొంత ఇంట్లో ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో వారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే అది ఏ విధంగా మరి ఇక్కడ ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది బిల్డర్స్ వచ్చారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది సొంత ఇంటిగా. మరి వారి అభిరుచికి అనుగుణంగా మంచి నాణ్యమైనటువంటి మెటీరియల్ వాడి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గత 2 సంవత్సరాలుగా నిర్మాణ రంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్ళీ తిరిగి నిలదొక్కుని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషం. మరి నగరంలో మనకు
ఇళ్ల నిర్మాణం ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా ఈరోజు నిర్మాణ రంగం కూడా అంతే విధంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి సంబంధించి మరి ఎవరైతే ప్రజలు ఇళ్ల కొనుగోలుకు ముందుకొస్తారో వాళ్ళకు బ్యాంకుల వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించే విధంగా ఈ యొక్క ప్రాపర్టీ షోలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా మనకు ఈ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో ఉన్నటువంటి అన్ని అపార్ట్మెంట్స్ కూడా మనకు ఇక్కడ వాళ్ళు చూపించడం జరుగుతూ ఉంది. మరి మన అవసరాలకు మనకున్నటువంటి ఆర్థిక వెసులుబాటుకు తగ్గట్టుగా ఈ యొక్క చక్కని అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే మన ఆలోచనలకు అంచనాలకు తగినటువంటి ఇల్లు మనకు అందుబాటులో దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క షో ఏర్పాటు చేసినందుకు నేను ముందుగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి స్పష్టం చేశారు. గుంటూరు నగరాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నగరవాసులకు ఏ సమస్య లేకుండా చేయడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని తెలిపారు. నవరత్నాలు కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని వెల్లడించారు. 21వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కాండ్రకుంట గురువయ్య ఆధ్వర్యంలో మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే కేవీపీ కాలనీ, యతిరాజుల నగర్, వికలాంగుల కాలనీలో పర్యటించారు. ఈ మేరకు స్థానిక ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా అని ఆరా తీశారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు తక్షణమే ఆ పథకాలు వర్తింపజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మద్దాళిగిరి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో డ్రైనేజీ, తాగునీటి సమస్య ఉండేదని చెప్పారు. అయితే తాగునీటి సమస్యను మెరుగుపరిచామని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా ఆధునీకరించామని వెల్లడించారు. యతిరాజుల నగర్లో ప్రైవేట్ స్థలాల్లో నివసిస్తున్న ప్రజలకు న్యాయబద్ధమైన రిజిస్ట్రేషన్ జరిగేలా చూస్తామన్నారు. ఆ దిశగా స్థల యజమానులతో చర్చిస్తున్నామని వెల్లడించారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం కూడా జేసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సచివాలయ వ్యవస్థ, స్థానిక కార్పొరేటర్ గురువయ్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని కితాబిచ్చారు. ఈరోజు 21వ వార్డు కేవీపీ కాలనీ, అలాగే యతిరాజ్ నగర్కి వికలాంగుల కాలనీలో ఈరోజు పర్యటన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఇక్కడ స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగా సమస్యలు తీర్చే విధంగా ప్రణాళిక చేసుకోవాలనే ఒక తలంపు కూడా మరి ఈ కాలనీలో కూడా జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, వాటర్ సిస్టమ్ అయితే ఇక్కడంతా కూడా మెరుగుపడింది. పోయిన సంవత్సరం ఇదే టైంలో వాటర్ ప్రాబ్లంతో ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ రోజు మేము అన్నీ కూడా తిరిగి చేసినప్పుడు వాటర్ ప్రాబ్లమ్ని మొత్తం సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడంతా వాటర్ అయితే కనుక నెంబర్ 1గా బ్రహ్మాండంగా వస్తున్నాయి. అలాగే ఇక్కడున్న మెయిన్ డ్రైన్స్ ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మరి వాటిని కూడా దృష్టి సారించి ఇమీడియట్గా వాటి ప్రాబ్లం కూడా తీర్చే విధంగా కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. మరి అలాగే ముఖ్యంగా యతిరాజ్ నగర్లో కానివ్వండి, ప్రైవేట్ ల్యాండ్స్ మరి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఉండడం, మరి 30-40 సంవత్సరాలుగా అందరూ కూడా అక్కడ నివసించడం జరిగింది. మరి అలాగే కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ని కూడా గుర్తించడం జరిగింది. వీటన్నిటి కూడా జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా మరి రిజిస్ట్రేషన్లు చేసే విధంగా కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మేము ముందుగా సూచన చేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రైవేట్ ల్యాండ్ కూడా మరి ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఒక న్యాయబద్ధమైన ఒక డాక్యుమెంట్ వాళ్ళ చేతికి వచ్చే విధంగా కూడా 100% మేము ప్రయత్నం చేస్తామని మరి తెలియజేస్తూ, మరి ఈరోజు ముఖ్యంగా వాలంటీర్లు కానివ్వండి, అడ్మిన్లు కూడా సహకరిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మరి అలాగే మా కార్పొరేటర్ గారు ముఖ్యంగా మరి ఎంతో బాగా ఈ కాలనీలో ప్రతి ఇల్లు గడప కూడా తెలుసుకున్న వ్యక్తి గురవయ్య గారు, అలాగే మా నాగేశ్వరరావు గారు, మరి అందరూ మా క్యాడర్ అందరూ కూడా మరి ఎంతో బాగా సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడున్న ప్రజానీకానికి ఏ సమస్య లేకుండా చేయడమే ఒక బాధ్యతగా మేము అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు స్ఫూర్తిగా మేము అందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యను తీర్చే విధంగా మరి తప్పకుండా మా కార్యాచరణ చేస్తాం. పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన హత్య ఆరోపణలపై సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు ప్రధానమంత్రి స్థాయికి తగినవి కావని మండిపడ్డారు. దీనివలన భారతదేశం బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ ప్రధానమంత్రి రక్షణ కల్పించేది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపే కానీ రాష్ట్ర పోలీసులు కాదని స్పష్టం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ బీజేపీ మధ్య సైద్ధాంతిక విభేదాలు తప్ప హత్య రాజకీయాలు లేవని చెప్పారు. గతంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. వారిపై దేశద్రోహం కేసులు పెట్టి రాజ్యాంగాన్ని అవమానపరిచారని ధ్వజమెత్తారు. రైతుల వలన దేశ ప్రధానికి ఎలాంటి హాని జరగబోదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రధాని ఇంతగా దిగజారి విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, షేక్ ఉస్మాన్, కరీం, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పరువు ఎక్కడ పోయిందో అని చెప్పి దాన్ని వేరే విధంగా దాన్ని యూటర్న్ తీసుకొని పంజాబ్ గవర్నమెంట్ మీద తప్పుడు ప్రచారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పడం చాలా సిగ్గుచేటు. ఈ కార్యక్రమం మీద ఈరోజు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ గారు, జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు గారు ఈ సందర్భంగా మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ప్రధానమంత్రి రక్షణ. దానికి అమిత్ షా కారకుడు. అమిత్ షా ప్రధానమంత్రి టూర్ ప్రోగ్రాం కానీ అన్ని విషయాల్లో అమిత్ షా చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మారిన ప్రోగ్రాం బట్టి వారు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేస్తారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎక్కడ కనపల్లా. రైతులు సాగు చట్టాలని రద్దు చేశాడే కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ, చనిపోయిన కుటుంబాలకు కానీ పరిహారం చెల్లింపులో కానీ ప్రధానమంత్రి చొరవ చూపి వారికి కావాల్సిన న్యాయం చేయలే. దానికి నిరసన తెలియడానికి ప్రయత్నం చేశారు. నిరసనకారులను కానీ దేశ ప్రజల్ని అవమానపరచడం ప్రధానమంత్రి. తన రక్షణకే కరువు అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పొరదడం అనేది చాలా నేరం. నా రక్షణ కరువు అయిందంటే నువ్వు దేశ ప్రజలకు ఏ రక్షణ కల్పిస్తావు? కల్పించలేవు. కల్పించలేని చర్య నువ్వు చేస్తున్నావు. మతత్వాన్ని రేకెత్తించో. చిన్న విషయం, జిన్నా టవర్ ఎప్పుడో జరిగిపోయింది. జిన్నా టవర్ ఉంది అక్కడ. లాయర్గా వచ్చి ఇక్కడ ఉన్న కేసు కూడా వాదించాడు. మన గుంటూరు జిల్లాకు సంబంధించిన కేసులు అని చెప్పని చరిత్రలో ఉంది. ఆ సందర్భాన్ని మనం పెట్టాం. బీజేపీ కూడా ఇక్కడికి వచ్చి జిన్నా టవర్ పేరు మార్చాలంటాడు. అది అవసరమా? ప్రజలకు కావాల్సింది కూడు, గుడ్డ, ఉండటానికి ఇల్లు. ఈ విధంగా కల్పించాల్సిన అవసరం ప్రధానమంత్రి ఉంది. వీటన్నిటిలో ఫెయిల్ అయ్యాడు. పేదరికాన్ని నిర్మూలించడంలో కానీ, ప్రజలకి ఆరోగ్యం కల్పించడంలో కానీ టోటల్గా ఫ్లాప్ అయ్యి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందని చెప్పని ఒక ఆరోపణ చేయడం జరిగింది. అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా వెళ్ళారు, ఇందిరాగాంధీ గారు జరిగింది, రాజీవ్ గాంధీ జరిగింది. ఇక్కడ జరగడానికి లేకుండా ప్రధానమంత్రికి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది. ఈ రోజున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటనని, తన యొక్క ఎన్నికల పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని వెనుదిరుగుతూ నా యొక్క హత్యకు కుట్ర జరిగింది అనేటటువంటి మాట భారతీయులను అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. భారతదేశాన్ని బలహీనపరిచినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మునుపెన్నడు ఈ దేశంలో ప్రధానమంత్రులు ఈ విధంగా ఎప్పుడు కూడా భారతదేశాన్ని తక్కువ చేసే విధంగా ఇవాళ ఆయన పోతూ ఏఎన్ఐ అనేటటువంటి సంస్థ ద్వారాగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పండి నేను ప్రాణంతో తిరిగి వెళ్తున్నానని చెప్పినట్టుగా వార్తా కథనాలు వచ్చినాయి. నేను అడుగుతా ఉన్న ప్రధానమంత్రి గారు, మీ స్థాయికి ఇటువంటి మాటలు మంచిది కాదు. భారతీయులందరినీ ప్రపంచ స్థాయిలో అవమానించే విధంగా, అంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఒక దేశ ప్రధానమంత్రిని కాపాడుకోలేరా అనేటటువంటి అనుమానాన్ని ప్రపంచంలో కల్పించినందుకు సిగ్గుకరంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నన్ను హత్య చేయడానికి కుట్ర పన్నారు అని అంటే భారతదేశంలో ఎవరినైనా హత్య చేయొచ్చు, చాలా సులభతరంగా ఉంది. భద్రత లేదేమో భారతదేశంలో, మనం ఏ విధమైనటువంటి దాడులైనా చేయొచ్చు అని చెప్పి పరాయి దేశాల వాళ్ళకి మనం ఆయుధాన్ని ఇచ్చినట్టుగా కనబడుతుందని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మీ ద్వారాగా ఈ దేశ ప్రజలకి ఎంతసేపటికి రాజకీయ కుట్రతో రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి నరేంద్ర మోడీ యొక్క డ్రామాలు ఈ సందర్భంగా గుర్తు చేయాలనేటటువంటి ప్రయత్నం. నరేంద్ర మోడీ గారు వచ్చి
పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే, నా భద్రతా వైఫల్యం వల్లే నేను నా మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్తున్నానని చెప్పాడు. మీటింగు భారతీయ జనతా పార్టీ మీటింగు, ఫిరోజ్పూర్ అనేటటువంటి ఎయిర్పోర్ట్లో దిగినటువంటి పెద్ద మనిషి నాకు తెలిసి వాస్తవంగా ఒక ప్రధానమంత్రి 2 గంటలు జర్నీ చేయాలంటే చాపర్లోనే ప్రయాణం చేస్తారు, చార్టర్డ్ ఫ్లైట్లోనే ప్రయాణం చేస్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం వెళ్లిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా హత్య చేయడానికి ప్రయత్నించిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆరోపించారు. ఈ ఘటనని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. కేవలం నకిలీ రైతులు డబ్బు ద్వారా బూటకపు ఉద్యమాలు నడుపుతూ చివరికి ప్రధానమంత్రిపై దాడి చేయడానికి ప్రయత్నం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా జరిపిన ఈ దాడిని భారతదేశం యావత్ ఖండిస్తుందన్నారు. పంజాబ్ రాష్ట్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం రాత్రి శంకర్ విలాస్ సెంటర్ నుండి అమరావతి రోడ్డులోని వివేకానంద విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా యువమోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం చేస్తున్నారని చెప్పారు. ప్రపంచ ప్రజల ఆశీస్సులు ఉన్న మోడీకి కాంగ్రెస్ కుట్రలు ఏమీ చేయవని స్పష్టం చేశారు. ఇలాంటి రాజకీయ కుట్రలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్కి హితవు పలికారు. ఇలాంటి చర్యలకు మరోసారి పాల్పడితే ఈ దేశం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమి కొడదామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శనక్కాయల అరుణ, దారా సాంబయ్య, దారా అంబేద్కర్, వనమా నరేంద్ర, పాలపాటి రవి తదితరులు పాల్గొన్నారు. అనేక వేల కోట్లతో పంజాబు అభివృద్ధికై శంకుస్థాపన చేయడానికి వెళ్ళిన శ్రీ నరేంద్ర మోదీ గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయన్ని ఏదైతే హత్య చేయడానికి ప్రయత్నం చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజకీయంగా కాంగ్రెస్ కనుమరుగైపోయింది. కేవలం బూటకపు రైతుల ద్వారా, డబ్బు ద్వారా నడుపుతున్న ఒక బూటకపు ఉద్యమం ద్వారా వాళ్ళు ప్రధానమంత్రి మీద దాడి చేయాలనే ఏదైతే ప్రయత్నం చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పైనుంచి కింద దాకా పూర్తిగా అధికారులతో మిలాఖత్తై ఈ చేసిన చర్యను యావత్ భారతదేశం ఖండిస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సాయంత్రం 6 గంటలకు యువమోర్చా, మహిళా మోర్చా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కొవ్వొత్తు ర్యాలీ చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి ఆశీస్సులు ఈరోజు ప్రపంచ నాయకుడు మోడీ గారు ఆశీస్సులు ఉన్న మోదీ గారిని ఈ కాంగ్రెస్ కుట్రలు ఏమీ చేయలేవు. ఇలాంటివి మానేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని సందర్భంగా కాంగ్రెస్ వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏవైనా అడుగు పొడుగు ఉన్నా కాంగ్రెస్ ఇలాంటి చర్యలు చేస్తే మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొడతారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మోడీ గారు కొన్ని వేల కోట్లతోటి రాష్ట్రంలో శంకుస్థాపన చేస్తాకెళ్తే పంజాబ్లో ఆయన్ని కావాలనే దురుద్దేశంతో ఒక బ్రిడ్జి మీద ఎటు కదలలేని పరిస్థితి చేసి ఆయన్ని హతమార్చాలనేటువంటి కుట్ర పనిన విధానం చూస్తే యావత్ భారతదేశం కూడా దాన్ని హర్షించదని తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ రోజున కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ ఆయన ఎప్పటికీ కూడా విశ్వగురువు అయినటువంటి మోడీ గారు ముందుకు వెళ్ళాలని రేపు మరి ఆయనకి మంచి పూజలు కూడా చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది చాలా హేమైన పరిస్థితి. దానికి నాయకత్వం వహించేటువంటి విదేశస్తురాలైనటువంటి ఆమెకి కళ్ళు తెరుచుకునేట్టు కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. పంజాబ్లో జరిగినటువంటి దుర్ఘటన గురించి అందరికీ తెలుసు. ప్రభుత్వంలో ప్రోటోకాల్ ప్రకారం అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి పర్యటనకి వచ్చినప్పుడు, లేక బయటికి వచ్చినప్పుడు, లేక సిటీలో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ మొత్తం ఆపేసి పోలీస్ యంత్రాంగం ముందు ఆ వ్యక్తిని పంపించి తర్వాత వాళ్ళు చేసేటువంటి ఈ ఊరేగింపులకి అనుమతి ఇవ్వాలి. అలా కాకుండా ఊరేగింపు చేసే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని అదుపు చేయకుండా వాళ్ళని అడ్డంగా రోడ్డుకి నిలబెట్టి ప్రధానమంత్రిని 20 నిమిషాలు అక్కడ రోడ్డు మీద ఉంచడం అనేటువంటిది అది చాలామంది హర్షించలేకపోతున్నారు, గర్హిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద వార్త అయింది. బీజేపీ శ్రేణులు కూడా ప్రధానమంత్రి భద్రతకి ముప్పుందేమోనని చెప్పి భయపడుతూ ఉన్నాయి. బాంబ్ బ్లాస్ట్లు అవి అవుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారి వరుస ఓటమిలతో
ఓడిపోతూ ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో విసిగిపోయి నిరాశ చెంది చివరికి హింసాత్మకమైనటువంటి ఘటనలు, మోడీ గారిని హత్య చేసైనా సరే బీజేపీని ఓడించాలనేటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళు ఇలా చేస్తున్నారు. కాబట్టి దాన్ని గర్హిస్తూ ప్రజలందరికీ కూడాను పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర తెలియాలని ఈరోజు మేము ఈ లైట్లతో ఊరేగింపు చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన దిశ చట్టం, దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని వెల్లడించారు. అసాంఘిక శక్తులపై పోలీసుల శాఖ ఉక్కుపాదం మోపుతోందని పేర్కొన్నారు. తాడికొండ అడ్డరోడ్డులో నూతన పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యత కీలకమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చట్టాన్ని పోలీసులు పకడ్బందీగా అమలు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. ఏపీలో పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న దేశంలో ఉన్నత స్థానంలో నిలిచిందని అన్నారు. పోలీసులు చూసి భయపడే రోజులు పోయి ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పోలీసులు ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించారని ఈ సందర్భంగా పోలీస్ శాఖను ఎమ్మెల్యే కొనియాడారు. ఈ రోడ్ తాడికొండ క్రాస్ రోడ్ మనం గమనిస్తే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కనెక్టింగ్ రోడ్. మనకి గుంటూరు నుంచి అమరావతి కానీ సెక్రటేరియట్ గుంటూరు మండలం వరకు. సో ఇక్కడ మనకి ఒక ప్రత్యేక నిఘా పెట్టడం చాలా అవసరం. ఇక్కడ నాట్ జస్ట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో విఐపీ మూవ్మెంట్ ప్లస్ అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. సో మన గుంటూరు అర్బన్ పరిధిలో చూస్తే మేము గత 3-4 నెలల నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. మన ఎక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో, క్రైమ్ ప్రోన్ ఏరియాస్, వల్నరబుల్ ఏరియాస్, అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం, ఇల్యూమినేషన్ లైటింగ్ ఏర్పాటు చేయడం, బీట్స్ గస్తీ పెంచడం జరిగింది. సో దీనివల్ల మనం చూసినట్టంటే మనకి క్రైమ్ రేట్ తగ్గింది అట్లాంటి ఏరియాస్లో. సో అదే మనము చూసే గుంటూరు అర్బన్ లిమిట్స్, కార్పొరేషన్ లిమిట్స్లో చేసాము. ఇప్పుడు అవుట్స్కర్ట్స్లో కూడా అట్లాంటి ప్రోగ్రామ్ టేకప్ చేయాల్సిన ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు తాడికొండలో చేయడం జరిగింది. సో మనకి ఇది ఇంపార్టెంట్ క్రాస్ రోడ్ కాబట్టి ఇక్కడ లైటింగ్ ఇల్యూమినేషన్ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ సర్వేలెన్స్, బికాజ్ ఆల్రెడీ చెప్పాను ఇది మనకి కనెక్టింగ్ టు అమరావతి అండ్ క్యాపిటల్ సిటీ ప్లస్ మన సెక్రటేరియట్ ప్లస్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్కి కనెక్టింగ్ రోడ్ కాబట్టి ఇక్కడ మనము సర్వేలెన్స్ ప్లస్ 24 hours ఒక అవుట్పోస్ట్ ఉండాలి, ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో మన అర్బన్ పోలీస్ తరఫు నుంచి మన ప్రజలకి సేవలో వాట్ ఎవర్ స్టెప్స్ వీ కెన్ టేక్, వీల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. సో ఆల్రెడీ మనము బీట్స్ రీఆర్గనైజ్ చేయడం, సెక్టర్ సిస్టమ్, పోలీసింగ్లో ఒక సెక్టర్ సిస్టమ్ పెట్టడం జరిగింది న్యూ ఇయర్ నుంచి. సో ప్రతి ఒక్క సెక్టర్లో ఒక ఎస్ఐ బాధ్యతగా ఉంటారు. ఈరోజు అర్బన్ ఎస్పీ గారు ఆఫీస్ గారి ఆధ్వర్యంలో ఇంకా మిగతా పోలీస్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఎంతో ఘనంగా ఈ యొక్క అవుట్ పోస్ట్ని ఓపెన్ చేయడం అనేది ఈరోజు మనం చూడదగ్గ విషయం. ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు కలగాలి అంటే పోలీస్ శాఖ ఎంతో కష్టంగా, ఎంతో పటిష్టంగా పనిచేస్తుంది. మా డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఎంత పటిష్టంగా పనిచేస్తుందంటే ఇక్కడ ఆపదలు ఉన్న ఏ మహిళ అయినా సరే 100కి డయల్ చేస్తే 5-10 నిమిషాల్లో మేమున్నామంటూ పోలీసులు వచ్చి ఈరోజు ధైర్యంగా మేము కాపాడగలమని చెప్పగలుగుతుంటే అది పోలీస్ శాఖ యొక్క ఘనతని నేను చెప్తున్నాను. మరి దిశ చట్టంతో ప్రతి ఒక్క మహిళలు కూడా శాంతి భద్రతలు ఎక్కడైనా కానీ బయటకు ఒక అమ్మాయి అయితే ఇంటికి వస్తుందనే దాఖలు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సెల్ ఫోన్ తీసుకొని 2 సార్లు ముగ్గుతేనే వెంటనే వాళ్ళకి ఇక్కడ ప్రత్యక్షమై నేనున్నాను అన్నగా నీకు భరోసా ఇస్తున్నామని చెప్తున్న రోజు మనం ఈరోజు గమనిస్తున్నాం. ప్రతి ఒక్క రోజు కూడా మనం చూసుకుంటే మన జీవితంలో చాలా అమూల్యమైనది. ఎందుకంటే ఈరోజు కరోనా 3rd వేవ్ వచ్చింది. మనం 1st, 2nd వేవ్ కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం కాదు కదా, దేశం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం అతలాకుతలమై కరోనా కాలి గంజిగట్టి మరి ఈ విలయతాండం చేసిన తరుణంలో మనందరం ఇంట్లో కూర్చొని సంతోషంగా టీవీలు చూసిన టైంలో పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టుకొని వాళ్ళు మన కొరకు ప్రచారాలు చేస్తూ ఒక కంటోన్మెంట్ జోన్స్ ఏంటి, రెడ్ జోన్స్ ఏంటి, మరి చెక్ పోస్టుల దగ్గర వాళ్ళు చేస్తున్న పని అసలు నిద్రాహారాలు మాని మన కొరకు ఎంతో కష్టపడ్డ పోలీస్ శాఖకి నా హృదయపూర్వక హ్యాట్స్ ఆఫ్ ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే మనందరం ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నామంటే అది మన పక్కనున్న పోలీస్ శాఖ వాళ్ళ యొక్క ఘనతని ఈరోజు నేను మరొకసారి మీడియాకి చెప్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క శాంతి భద్రతలు భంగం వాటిల్లకూడదంటే
వీళ్ళు అనుక్షణం కూడా నిరంతరం అంటే 24/7 పనిచేస్తున్నారు. ఒక్కరోజు కనుక ఇప్పుడు మనం ఒక టీచరే చూడండి, డాక్టరే చూడండి, కొన్ని రోజులు సెలవు తీసుకుంటారు. కానీ సెలవు తీసుకునే అవకాశం కూడా లేదు పోలీసులకి. వాళ్ళు ఒకరోజు లేదా ఒక గంట మేము చాలా అలసిపోయామని వాళ్ళు ఒక గంట కూర్చుంటే మరి దేశం కాదు రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమైపోతుంది. ఎందుకంటే అంత శాంతి విద్రోహాలు జరుగుతాయి. కానీ ఈరోజు ఈ పోలీస్ శాఖను చూస్తుంటే చిన్నప్పుడు నాకు ఒక కథ గుర్తొస్తుంది. మనం ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పాస్ అవుతున్నప్పుడు ఈ కాకి దుస్తులు వేసుకున్న పోలీసులు చూస్తే తల్లిదండ్రులు చాలా భయపెట్టేవాళ్ళు. అదిగో పోలీసు కాకి దుస్తులు వేసుకున్నాడు, లాఠీ నేను కొడతాను, బాగా చదువుకునేది. చేనేత కళాకారులను ప్రోత్సహించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి ఆదరించాలని కోరుతున్నామన్నారు. విజయవాడ ఎంజీ రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో వసంతం హస్తకళల ప్రదర్శనను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్ సెక్రటరీ రంజన, మెంబర్ పద్మ, సుంకర, రేవంతి, శైలజ, పద్మ, ధనేకుల ఇతర మెంబర్లు పాల్గొన్నారు. క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రకాల చీరలను, వాటి నైపుణ్య పనితీరును హోంమంత్రి సుచరిత పరిశీలించారు. సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ప్రదర్శనలో అన్ని రాష్ట్రాల నుంచి మంచి ఉత్పత్తులను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో దాగి ఉండే చీరను నేయడం మనవాళ్ల గొప్పతనమన్నారు. చేనేత కార్మికుల పడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నామని అన్నారు. అటువంటి కళాకారులను ప్రోత్సహించేలా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. చేనేతల నైపుణ్యం, ప్రతిభ చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది చేనేత కళాకారులు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నారని వెల్లడించారు. ఈరోజు నేతన్నలకు అండగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనేటువంటి కార్యక్రమమే కాకుండా ఈరోజు ఆప్కో వస్త్ర సముదాయాన్ని కూడా లక్ష్మి గారు సహకారంతో ఎంతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మనమందరం కూడా చేనేతను ప్రోత్సహిద్దాం. ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు కౌన్సిల్ మెంబర్స్ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. చేనేత పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా వేరే దిక్కుగా ఉన్న వస్త్ర సముదాయం అగ్గిపెట్టెలో ఉండిపోయేంత చీరను నేర్చినటువంటి ఘనత మన నేత కార్మికులకు దక్కుతూ ఉంది. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో అనేక రకాల వస్త్రాలను నేయడం జరుగుతుంది. మరి మనం చూస్తే ఇంత చక్కని పనితనం ఉన్నటువంటి నేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి వాళ్లకు ప్రోత్సహించి వాళ్ళ ఉత్పత్తులకు మంచి అంటే అందరికీ తెలియజెప్పేలాగా అన్ని వస్త్ర సముదాయాల్ని ఒకే వేదిక మీదకి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం, మరి వాళ్ళని ప్రోత్సహించేలాగా ఈ క్రాఫ్ట్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి తీరు కూడా మనం చాలా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘనత జగన్దే, హోంమంత్రి మేకతోటి సుచరిత కితాబు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి వెల్లడి. బీజేపీ ఆరోపణలపై సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ డిమాండ్. ఇవి నాటి ఎస్ న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.